ఇవాళ చైత్ర పౌర్ణిమ, విశ్వావసు నామ సంవత్సరం మొదటి పౌర్ణిమ. స్వామివారు దత్తాత్రేయుల వారు ఉన్న 16 అవతారాల్లో శ్రీ విశ్వంభరావధూతగా మనకి అవతరించారు చైత్ర పౌర్ణిమ నాడు. అయితే ఆయన నక్షత్రం చిత్తా నక్షత్రం. ధ్యాన స్వరూపం 1000 ముఖాలు 1000 చేతులతో దివ్య తేజస్సు గల మూర్తి. ధ్యాన శ్లోకం: విశ్వంభరాయ దేవాయ భక్తప్రియ కరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రీతాయతే నమః. మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం స్వామివారి గురించి, స్మతృగామి సనోవతు అని చెప్పి. నామం తలుస్తే చాలుట ఆయనకి ఎంతో ప్రీతిట. అర్చనా విధి ఏం చేయాలి అంటే, అర్ఘ్యం అంటే నీళ్లతోనూ పుష్పాలతో పూజ చేయాలి. వీలైతే గోదానం చేయాలి. మరి వీలైతే గోదానం చేయమన్నారు కదా, మనకి అవకాశం లేదు కదా అనుకున్నప్పుడు గోశాలకు వెళ్ళి ఏ గోవుకైనా ఇంత గడ్డు లేకపోతే కనుక దానికి ఏదన్నా దానికి కావాల్సిన వసతులు ఏమైనా కల్పించడం అనేది మనం చేయొచ్చు అన్నమాట. అయితే అరటి పండ్లు పెసరపప్పుతో కూడిన చక్కెర పొంగలి నైవేద్యంగా స్వామివారికి పెట్టాలి. అవతరణ చరిత్ర: సిద్ధులను పరీక్షించదలిచి దత్తాత్రేయ స్వామి వికృత రూపంతో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. సిద్ధులలో చాలా మంది భావరహితులై అహంకారంతో ప్రవర్తించసాగారు. వారికి దత్తాత్రేయుల వారు 1000 ముఖాలు 1000 చేతులతో విశ్వంభరావధూతగా సాక్షాత్కరించారు. నేను ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను, నన్ను దత్త దత్త అంటూ శరణు వేడిన వారికి నా ఆశీస్సులుంటాయి అని వరమిచ్చారు. మనమందరం కూడా ఈరోజు స్వామివారికి దత్త దత్త అంటూ శరణం వేడుదాం. ఇవాళ స్వామివారికి ఆ నైవేద్యం సమర్పించడానికి అని చెప్పి భిక్షావందనం అంటే స్వామివారికి మాధుకరం సమర్పించాలి అని చెప్పి నిర్ణయించడం అయినది. అలా నిర్ణయించుకున్నప్పుడు ఈసారి కొంచెం అమౌంట్ తక్కువ అవుతుందేమో అని నేను అనుకున్నప్పుడు మేము అప్పుడే అక్కల్కోట్ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. అక్కల్కోట్ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే అలా నేను అన్నదానం చెయ్యాలి అనే ఆలోచన నాకు రావడము, వెంటనే నా అకౌంట్కి 10,000 ఒక ఆయన వేశారనమాట. జనరల్గా నేను అమౌంట్ చెప్పను, కానీ అక్కల్కోట్ మహారాజ్ గారి దయ చూడండి. అయ్యో ఈసారి తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు పెద్ద మొత్తంలో అమౌంట్ వేయడం జరిగింది. అలా వేసినప్పుడు అతన్ని నేను అడిగాను, మీరెవరండి అని అడిగితే, నేను ఎవరైతే ఏముందిలేండి, మీరు అన్నదానం చేస్తున్నారు, మీరు చేయండి, నేను కలవాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కనీసం పేరన్నా చెప్పండి అని అంటే, పేరెందుకమ్మా, నేను ఉన్నానుగా, నేను తర్వాత కలుస్తానులే అని చెప్పి నవ్వి ఫోన్ పెట్టేశారు. ఆశ్చర్యం అనిపించింది నాకు చాలా. ఏదైనా ఒక 116 1116 చదివిస్తేనే మన పేరు మైక్లో వింటుంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది, స్వామికి ఇచ్చాము అన్న ఫీలింగ్. కానీ అంత పెద్ద అమౌంట్ ఇచ్చి నేను ఎవరో అయితే ఏముందిలేమా, నేను తప్పకుండా కలుస్తాను, మీరు ఎక్కడుంటారు అంటే హైదరాబాద్లో ఉంటాను, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అని చెప్పి పెట్టేయడం, పేరన్నా చెప్పండి అంటే ఎందుకులేమా అని అనడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం కూడా అలానే ఉండాలి అనే భావన నాకు కలిగింది. అలాగే నిన్నగాక మొన్న అంటే 100 మందికి సుమారు మనం 100 మందికి వండుతాం, కానీ 250 మందికి సరిపోతుంది. మనం అంటే తక్కువ అవుతుందేమో అని చెప్పి వండేస్తాం కదా, అది 250 మెంబర్స్ ఈజీగా ప్లేట్స్ మేము 300 తీసుకొని వెళ్తాం అనుకోండి, ఖచ్చితంగా 300 ప్లేట్స్ సర్వ్ చేస్తామన్నమాట. కాబట్టి ప్లేట్స్ తక్కువ కాకుండా తీసుకుని వెళ్తాం. అయ్యో ఈసారి కొంచెం ఇంకా తక్కువ అవుతుంది అమౌంట్, ఎందుకంటే పప్పు కూర పులుసు అన్నీ చెయ్యాలి అని అనిపించింది. కూర పులుసు పచ్చడి స్వీట్ ఈ 4 చేయాలని అనిపించింది అనమాట. అన్నీ చేయడానికి సరిపోతాయని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక క్లయింట్ ఉన్నారు, ఆవిడ పేరు చెప్పకూడదు, నేను పర్మిషన్ తీసుకోలేదు, అందుకని పేరు చెప్పట్లేదు. ఆవిడ కాల్ చేశారు, మీకు ఎంత అవుతుందండి అంటే, నాకు ఇంత ఖర్చు అవుతుందండి సుమారు అని చెప్తే అంత అమౌంట్ మళ్ళీ ఆవిడ వేయడం జరిగిందనమాట. సో ఇవాళ అంతా క్యాల్కులేషన్స్ చేసుకొని ఇవాళ మిగిలిన అమౌంట్ మళ్ళీ అన్నదానానికి తప్పకుండా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మరి ఇట్లా పెద్ద మొత్తంలో ఇస్తున్నారు అందరూ. కొంతమంది పాపం 500 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం అట్లా తక్కువ అన్నట్టుగా నేనేం అనుకోను. ఒక్కొక్కసారి అయితే కొంతమంది 51 రూపీస్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఒక క్లయింట్ అయితే నాకు బాగా గుర్తుంది, ఆవిడకి పని అయినప్పుడల్లా 51 రూపీస్ వేస్తారు. ఎంత గుర్తుపెట్టుకొని చేస్తారా అని అనిపిస్తుంది అనమాట నాకు. సో అట్లా అట్లా ఇచ్చిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ పంపించాలి, అన్నదానానికి ఇచ్చిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ పంపించాలి అని చెప్పి నా మనసులో అనిపించింది అనమాట. అప్పుడు చూడండి ఇంకొక సర్ప్రైజ్, ఇలాంటి దత్తాత్రేయ స్వామి ఫోటో మీరు ఇంతకు ముందైతే మాత్రం ఎక్కడ చూసి ఉండరు అని నేను అనుకుంటున్నా. మీరు కమెంట్స్లో చెప్పండి, మీరు చూసారా లేదా, ఇదే ఫస్ట్ టైం చూసారా అనేది తప్పకుండా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ శ్రీపాద తత్వమయి ఫౌండేషన్కి స్వామివారు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎక్కడైనా చూసుంటే చెప్పండి. చూపించనా? చూపిస్తా. చూడండి, నేను కలర్ థెరపీ కూడా చేస్తానన్నమాట. అంటే కలర్స్ కూడా మనకి థెరపీ లాగా పనిచేస్తాయి, దాన్ని క్రోమోథెరపీ అంటారు. ఆ కలర్స్ థెరపీ నేను ఇంట్లో స్టార్ట్ చేశాను అనమాట. చేసినప్పుడు చూడండి, అసలు ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడంతా బ్లూ, వైలెట్ ఫైర్ లాగా వైలెట్ కలర్, ఇవన్నీ పింక్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కలర్స్ అనమాట. ఎవరైనా కలర్ థెరపీ గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక, క్రోమోథెరపీలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా వైలెట్ అనేది చాలా ఇంపార్టెంట్, అట్లాగే ఈ బ్లూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అట్లాగే ఈ రెడ్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్లా పింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాకు మగపిల్లలు లేరు అని చెప్పి ఎప్పుడన్నా బాధపడితే ఆ దత్తాత్రేయ స్వామి చిన్న పిల్లాడి రూపంలో కనిపిస్తూ ఉంటారనమాట. మన దత్తుడు ఉన్నాడు కదా, మనకేం భయం లేదులే అని అనిపిస్తుంది, బాధ వద్దులే అని అనిపిస్తుంది. అంత ముద్దుగా చిన్న పిల్లాడు, 11 సంవత్సరాల పిల్లవాడు మన దగ్గరికి వచ్చి, అప్పుడే ఒడుగు చేసుకొని మన దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందంగా ఉంటుంది. చాలా బాగుంది ఈ ఫోటో అనిపించింది నాకు. సో ఇది గిఫ్ట్గా పంపించాలి అని నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది. మీరు ఎవరన్నా కనుక శ్రీపాద తత్వమయి ఫౌండేషన్కి కనుక పంపిస్తే నేను గిఫ్ట్ పంపించడం జరుగుతుంది అన్నమాట. అది ఇవాళ అన్నదానం. ఒకసారి ఏం వండుతున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను రండి. పాట అనుకున్నాం కానీ లాంగ్ వీడియో అయిపోయింది. ఎప్పుడు వండేటప్పుడు చూపించలేదు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, టమాటా పచ్చడా, పులుసు అయిపోయింది, ప్యాకింగ్ కూడా చేసేసారు మన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కూరనా ఇది? ఇప్పుడే మగ్గుతోంది కూర. ఇది ఇట్లా వండేసి సాయంత్రం వెళ్ళి తీస్తున్నాం అనమాట. మధ్యాహ్నం పూట చాలామంది ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళు వస్తారండి. జనరల్గా ఎవరికైనా కూడా రాత్రిపూట అందట్లేదు ఫుడ్ అనేది నాకు అర్థమైంది. సో ఇవాళ కూడా నైటే ఇద్దామని అనుకుంటున్నాము. ఇవాళ చైత్ర పౌర్ణిమ. శ్రీ వారాహి అమ్మవారికి కానివ్వండి, శ్రీ రాజశ్యామల అమ్మవారికి కానివ్వండి, లలిత అమ్మవారివి, విఘ్నేశ్వరుడివి హోమాలు ఉన్నాయి. ఇవాళ అక్కడికి వెళ్తాను, పీఠానికి వెళ్తాను. కాబట్టి నేను డైరెక్ట్గా దగ్గరుండి ఇవ్వలేని పరిస్థితి అనమాట. అందుకని ఏమనుకున్నాను అంటే కొంచెం పీఠానికి కూడా తీసుకెళ్దాము, అక్కడ కూడా వస్తారు కదా, అక్కడ కూడా ప్రసాదంగా, స్వామివారి ప్రసాదంగా ఇవ్వచ్చు అని చెప్పి సంకల్పం. అదండి ఇవాళ చైత్ర పౌర్ణిమ మాధుకరం సంగతులు. చైత్ర పౌర్ణిమ విశ్వావసునామ సంవత్సరం. చక్కగా మన దత్తుడు మన దగ్గరికి చాలా అందంగా ఉన్నాడు, అందంగా వచ్చేసాడు. ఓకేనా? సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ శ్రవంతి.